ఇక చెప్తే మీకు అర్థం కాదు, ఉదాహరణ కావాలి. ఇప్పుడు నేను డాక్టర్ అవ్వాలి. నాకు తెలిసిన జ్ఞానం ఏంటంటే నేను చదువుకుంటే డాక్టర్ అవుతా. అది ఏ చదువు నాకు తెలియదు. డాక్టర్ అవ్వాలని నేను ఎంపీసీ తీసుకున్నా. డాక్టర్ అవ్వాలంటే ఏం తీసుకోవాలి? జనరల్ నాలెడ్జ్. ఏం కావాలి? బైపీసీ తీసుకోవాలి. నాకు తెలిసిన సత్యం ఏంటి? చదువు ఉంటేనే మనిషి డాక్టర్ అవుతాడు. అదే చదువు తెలియదు. చదవక తెలియక నేను ఏం చేశాను? ఎంపీసీ తీసుకున్నాను. ఎంపీ తీసుకొని ముందుకు వెళ్ళిన తర్వాత ఇప్పుడు నేను నీటికి వీటికి అప్లై చేయడానికి ఉండిద్దా? అర్హత ఉండిద్దా? ఉండదు. అప్పుడు ఏమైంది నాకు? నేను ఏం చేస్తా? అప్పుడు కాంగ్ వెళ్ళి ఇంజనీరింగ్ లో జాయిన్ అవుతా. కాకపోతే నేనేమవ్వాలి? ఇప్పుడు నాకు ఏం తెలిసి ఉండాలి? బైపీసీ తీసుకోవాలనే సత్యం తెలుసుంటే నా జీవితంలో నేను ఏం సాధించాలో నేను అక్కడికి వెళ్ళగలుగుతా. ఇప్పుడు సత్యం అనేది ఒక మనిషికి తెలియకపోతే ఎన్ని చర్చలలో ఎంత వాక్యాలు చెప్పినా, ఎంత పాటలు పాడినా, ఎన్ని నీతి కార్యాలు చేసినా మనకు సత్యం తెలియకపోతే మనం పాపం నుంచి విడుదల పొందలేము. ఇది గుర్తుపెట్టుకోండి. పాపములో నుంచి మనం విడుదల పొందాలి అని అంటే ఏం తెలవాలి? సత్యం తెలవాలి. ఏం సత్యం తెలవాలి? నువ్వు దేవుడి దగ్గరికి రండి, మీ చింతలు తీరుతాయి. మీ దేవుడి దగ్గరికి రండి, మీ బాధలు తీరుతాయి. మీరు దేవుడి దగ్గరికి రండి, అదైతే. మీరు దేవుడి దగ్గరికి రండి, ఇదైతే, అదైతే. ఇది కాదు. ఆత్మను గురించిన జ్ఞానం, పరలోకమును గురించిన జ్ఞానం, ఆయన రావడానికి దాని వెనకాల ఉన్న కారణం, ఆయన మన జీవితంలో జరిగిస్తున్న విషయం, వీటి గురించిన సత్యం మనం గ్రహించగలిగితే మనం ఆటోమేటిక్ గా పాపం జోలికి వెళ్ళ